సహోదరి సహోదరుడా, దేవుని కొరకు ఎదురుచూపు మన జీవితంలో ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది, ఎంతో ఆశీర్వాదకరంగా నిలుస్తుంది. అంతేగాని దేవుని మీద విశ్వాసము లేకుండా నీవు తొట్టిల్లి తడబడి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, లేకపోతే సొమ్మసిల్లి నిరాశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అది నీ జీవితానికి ఎంతో ప్రభావితము కలిగిస్తుంది. కనుక దేవుని కొరకు ఎదురు చూస్తూ నూతన బలము పొందుకొని పక్షిరాజు వలె పైకి పైకి ఎగరడం అనేది నేర్చుకోవాలి. అంటే పైకి పైకి ఎగరడం అంటే రెక్కలు కట్టుకొని ఎగరడం కాదండోయ్. జీవితంలో నీవు అత్యున్నతమైన స్థితికి ఎదగడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నము దేవుని యొక్క కృప ద్వారా నీవు పొందుకోగలవు. అబ్రహాము నీతిమంతుడిగా అనేక మందికి జనులకు ఆశీర్వాదకరంగా మారాడంటే దేవుని యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూపే.